పార్టీలకు చేరుతున్నారు అంటే ఖచ్చితంగా చేరుతారు. ఎందుకంటే ఆ వైసీపీ పార్టీలో పాలనలో ఆ పార్టీ అధ్యక్షుడి పాలనలో పనిచేసినటువంటి ఆ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఈరోజు ఒక్కొక్కరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఆత్మ గౌరవం వంచన చేసుకొని మేము పార్టీలో ఉండలేము అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. అది అంటే విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు అన్నది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎవరెవరి స్థాయిలో ఏ పార్టీలో ఆ నాయకుడికి అవమానాలు గనక మనం అధికారం ఉన్నప్పుడు ప్రదర్శించినప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ మనం గనక పార్టీ పరిస్థితి ఇటు అటు అయితే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మీరు చూడండి, కావాలంటే మేము కూడా వచ్చిన వాళ్ళందరినీ మేము ఆహ్వానించాము. వ్యక్తిత్వం ఉండాలి, సున్నితత్వం ఉండాలి, రాజకీయంలో ఒక మోరాలిటీ ఎథికల్ వాల్యూస్ ఉండడం మాత్రమే తీసుకుంటాము. రావాలంటే ఆన్ కండిషన్ మీద రావాలి, అన్కండిషనల్ గా మేము రానవసరం లేదు అని చెప్పి క్లియర్ గా మేము స్క్రూటనైజ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ అంటే అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నా కూడా తీవ్రమైన ఆరోపణలు లేని వాళ్ళు, నాన్ కాంట్రవర్షియల్స్, ఎటువంటి ఇబ్బంది లేని నాయకులు కనుక ఉంటే వాళ్ళు ఎక్కడైనా ఏ పార్టీలో అయినా వాళ్ళు మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా యాక్సెప్టెన్సీ వస్తుంది. అట్లా కాకుండా చేయకూడని నేరాలన్నీ చేసేసి కేవలం షెల్టర్ కోసమే వచ్చే వాళ్ళను మా పార్టీలకు ఎంటర్ లేదనేది ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ మెసేజ్ పబ్లిక్ గా నిన్న రాత్రి కూడా ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో ఏ పార్టీ కూడా ఇప్పుడు షెల్టర్ జోన్స్ అయితే కావండి. ఇప్పుడు వస్తున్న వాళ్ళకు మావి షెల్టర్ జోన్స్ అయితే కాదు. నేరాలు ఘోరాలు చేసి వచ్చేస్తే మమ్మల్ని కాపాడతాము అనే కొన్ని పరిస్థితుల్లో నాయకులు మాకు అవసరం లేదు, మేము తీసుకోము. కాబట్టి ఇట్స్ ఎ క్లియర్ కట్ మెసేజ్. ఎవరైతే నేరాలు ఘోరాలు పాపాలు దౌర్జన్యాలు దాష్టికాలు భూ ఆక్రమణలు కక్షలు కార్పణ్యాలు టీడీపీ సోషల్ మీడియాలో కూడా కొంతమందిని నేను చూస్తున్నాను కదా, వీళ్ళు గతంలో మీ పార్టీని చాలా దుర్భాషణాలను లేకపోతే కొంత పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళు కూడా లోకేష్ గారిని చంద్రబాబు గారిని బొకేలు పట్టుకుని వెళ్ళి కలిసేస్తున్నారని మీ పార్టీ వాళ్ళే కొంత అలా పెట్టేస్తున్నప్పుడు దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు మీరు ఏ అంశంతో ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఆ అంశానికి కూడా ఆల్రెడీ పార్టీ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వటము జరిగింది. అంటే మీ పార్టీలో వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు, మేము వీళ్ళతో తన్నులు తిన్నాము, లేకపోతే వీళ్ళతో మేము చాలా ఇబ్బంది పడ్డాం గ్రౌండ్ లో, మళ్ళీ వీళ్ళని ఎలా చేర్చుకుంటారన్నా ఎట్ లోకేష్ గారు ఎట్ సిబిఎన్ ఇట్లా పెడుతున్నారు కదా, దీన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? అదే సురేఖ గారు, నేనేమంటున్నానంటే మీరు ఏ అంశంతో ఎవరి గురించి అడుగుతున్నారో నాకు తెలుసు కాబట్టి ఆ అంశం మీద ఆల్రెడీ పార్టీ వివరణ ఇచ్చింది. బయట వైసీపీ వాళ్ళందరూ వాళ్ళు ప్రచారం చేసుకునేదంతా మాకు సంబంధం లేదు. కానీ పార్టీ ఎవరినైనా ఆహ్వానించినా లేకపోతే బహిరంగంగా ప్రకటన చేసినా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ గురించి పూర్తి ఆ స్థాయిలో స్క్రూటినైజ్ జరగకుండా తీసుకోవడం అనేది జరగదు. ఒకటి. రెండవది, చాలా చిన్న అంశాలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. అంటే పట్టించదగినటువంటి కాదు, దైనందిక జీవితంలో జరిగినటువంటి యాక్టివిటీ అంతాను రాజకీయాలకి ముడిపట్టడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా కన్సిడరేషన్స్ ఉండాలా, గివ్ అండ్ టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే షెల్టర్ జోన్ కాకూడదంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ షెల్టర్ జోన్ పాలిటిక్స్ అనేటివి ఈసారి మా పార్టీ కండిషన్లు పెడుతున్నారు, షెల్టర్ కాదని అంటున్నారు. సరే, మీ మీద దుర్భాషలు అన్నోళ్ళు, గతంలో కేసులు ఉన్నోళ్ళు, కరప్షన్స్ ఉన్నోళ్ళు సడన్ గా ఇలా మారిపోతే మీ దగ్గరికి వచ్చేస్తే పునీతులు పవిత్రులు అంత అయిపోతారా? రైట్ టైం అండ్ రైట్ క్వశ్చన్. ఇక్కడ రాజకీయ విమర్శలు వేరండి. రాజకీయంగా ఎవరు ఏ పార్టీలోనా విమర్శలు చేసుకుంటూ ఉంటారో అది దాని మీద పెద్ద కన్సర్న్ ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అంటే వాళ్ళ క్యారెక్టరే దౌర్జన్యాలు, దాష్టికాలు, లేకపోతే కొట్టడాలు, తిట్టడాలు, మర్డర్లు, రేపులు, లేకపోతే అక్రమాలు, భూ కబ్జాలు, ఇలాంటివి కేసులు ఉన్నవాళ్ళు, విపరీతమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు, కేవలం రాజకీయం కోసమే వచ్చేటోళ్ళు వీళ్ళు ఉంటారు. దీనికి షెల్టర్ జోన్ కాదు అంటున్నాను నేను. రాజకీయ విమర్శలు ఖచ్చితంగా ఎవరి మీద చేసిన అవకాశం ఉంటుంది. రాజకీయం చేయడం, రాజకీయ మాటలు మాట్లాడుకోవడం, మనం ఏం మాటలు మాట్లాడుతాం ఇంకా. సో అక్కడ లిమిటేషన్ అంటున్నాను నేను. రాజకీయంగా విమర్శించడం వేరు, నేను చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళను ఎప్పటికీ ఎన్నటికీ నాకు తెలిసినంత వరకు కూటమిలో ఆహ్వానం అనేది జరగదు.
కానీ క్లియర్ కట్ గా పేర్లు వస్తున్నాయి కదా, పోతుల సునీత టీడీపీ అంట, దాని మీద మీరు గంగిరెడ్డి అడిగిన బీజేపీ ప్రశ్నకు- అంట, వీళ్ళు ఇలా అంట, పేర్లు వస్తున్నాయి కదా. దాని మీరు అడిగిన 2 పేర్ల మీద బీజేపీలో ఏదైతే కొల్లం గంగిరెడ్డిది ఏదైతే ఉందో అది కూడా కేవలము ఒక ప్రపోజల్ ఎవరో తీసుకెళ్తే దాన్ని బీజేపీ రిజెక్ట్ చేసింది. అది కూడా బీజేపీ పార్టీ దాని మీద వివరణ ఇచ్చింది. అట్లాగే మీరు అడిగినట్టు పోతుల సునీత విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వడం జరిగిపోయింది. సో ఇక్కడ వివరణ ఇచ్చేసిన తర్వాత కూడా మనం దాని గురించే పదే అనుకుంటే అది అదని కొద్దిగా- కాదు నేను అనేది, ఇట్లా ఉన్నప్పుడు కొంత క్లారిటీ ఇస్తారా, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అక్కడైతే జై హింద్, మాకొద్దు, టాటా బై బాయ్, అక్కడ జరుగుతుంది అది. కాదు చంద్రిక గారు, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అటువంటి పారామీటర్స్ వాళ్ళకు డోర్లు ఓపెన్ లో లేదు అని చెప్తున్నాం కదా. ఉమ్, ఆ లేనప్పుడు ఆ పత్రికల్లో చాలా అంశాలు వస్తూ ఉంటాయి. దానికి నేను బౌండెడ్ అయ్యి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. బీజేపీ తరపు నుంచి చెప్తున్నాను, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నాం. కొల్లం గంగిరెడ్డి విషయంలో ఆల్రెడీ బీజేపీ పార్టీ ఒక వివరణ ఇచ్చింది, ఉమ్, ఇది జరగదు అని. అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా పోతుల సునీత గారి విషయంలో వివరణ ఇవ్వటం జరిగిపోయింది. అంటే ఏదో పత్రికలో ఏదో వార్త వచ్చేస్తే అందులో నిజాలు కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది నిజమా అవునా కాదా అన్నది నేను జస్ట్ వివరణ ఇస్తున్నా. నేను జస్ట్ ఐఎమ్ బ్రీఫింగ్. ఇక్కడ నేను చెప్పిన క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ పొలిటికల్ పార్టీ కూటమిలో షెల్టర్ జోన్ కాదు, అవ్వదు, జరగదు. అది మళ్ళీ చెప్తున్నాం. ఎవరైతే పొలిటికల్ గా విమర్శలు చేస్తూ ఉంటారో, విధానాల మీద విమర్శ